ప్రవర్తిద్దామా? ఎవరిలాగా? దానియేలు గారిలాగా. ఇప్పుడు చెప్పండి, దానియేలు గారిలాగా ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రార్థనకు నేను ఆటంకపరుచుకోను, ఆయన సన్నిధిలో ఉంటాను. రాజు శాసనం కంటే మించిన శాసనమా నీకు ఎదురుపడే శాసనాలు? గట్టిగా చెప్పండి. రాజు శాసనం మించితే మీరితే ఎక్కడ పడేస్తారంట? సింహాల బోనులో. మరి నీకు వచ్చే ఆటంకాలు ఇవి కావుగా? సింహాల బోనులో పడేస్తారా? అగ్నిగుండం లేసి కాల్చి తగలబెడతారా? చెప్పరండి. ఇవి కాదుగా. దీనికే భయపడి చస్తూ జీవిస్తే ఇక నీ ప్రార్థన జీవితం ఏముందండి? ఏమంటే అవకాశాన్ని బట్టి చేసేది ప్రార్థన కాదు. అవకాశాలు లేకపోయినా, ఆటంకాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవరోధాలు వచ్చినా, నిన్ను పీడిస్తున్న సందర్భాలు వచ్చినా, నిన్ను గాయపరిచి కలిసివేసే సంగతులు వచ్చినా, నువ్వు లేపబడుతూ దేవుని సన్నిధిలో స్తోత్రిస్తూ బ్రతుకుతావే, అది కావాలి యేసయ్యకు భక్తి. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇది నిజ జీవితంలో ఆత్మీయులు నేర్చుకోవాల్సిన ముఖ్య పాఠం. నామకార్థ భక్తి తీసి పారవే బిడ్డ. దేవుని బిడ్డను చెప్పుకుంటూ సైతాను గాడికి లోబడుతూ వాడు చెప్పింది అలా చేస్తూ వెళ్తున్న భక్తిలో నీలో నశించును గాక. ఈరోజు తీసివే. నీలో నశించాలి ఆ భక్తి. క్రమమైన భక్తి రావాలి, దేవుడు మెచ్చుకునే భక్తి రావాలి, దేవుడు సంతోషపడేటట్లుగా. నీ ఆరాధన చూసి, నీ ఆర్తను చూసి, దేవుని స్తోత్రిస్తూ బ్రతుకుతున్న నీ జీవితాన్ని చూసి ఆయన నిన్ను చూసి ముచ్చట పడాలా? ఏం చేయాలా? ముచ్చట పడాలా. ముచ్చట నేను చూసి అందరికి చెప్పుకోవాలి, నా బిడ్డను చూసావా? నా బిడ్డ రే సైతానుగా, నా బిడ్డను చూసావా? ఏంటే నా బిడ్డను చూసావా? నా కుమారుని చూసావా? ప్రార్థించా ప్రార్థన పరులు చూసావా అని నీ గురించి సైతాను గాడికి చెప్పుకోవాలి. యేసయ్య ఎక్కడి దాకా వెళ్ళాలి తెలుసా? నీ పేరు నీ వీధిలో కాదు, నీ సందులో గొంతులో కాదు, సైతాను గాడి దాకా వెళ్ళాలి నీ పేరు. ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి గట్టిగా? సైతాను గాడి దాకా వెళ్ళిపోవాలి. వాడి దగ్గర ఉన్న పిల్ల దెయ్యాల దాకా వెళ్ళిపోవాలా. గట్టిగా స్తోత్రం చెప్పండి. వాడి దగ్గర కొన్ని పిల్ల దెయ్యాలు ఉంటాయి, భయపెట్టించే దెయ్యాలు ఉంటాయే, వాళ్ళ దాకా వెళ్ళిపోవాలి. నీ మాదిరితనం, నీ భక్తి జీవితం. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెబుతాం హల్లెలూయా. వెళ్తాయంటారా ఇక నుండి? ఇక చూడండి నా భక్తి. స్తోత్ర. నా స్తుతి చూడండి, ఇక నా భక్తి చూడండి. ఇక ఎన్ని ఆటంకాలు వచ్చిన దేవుని సన్నిధిలో ఎలా నిలబడతానో చూడండి. దేవుని స్తుతి నా జీవిత కాలమంతా యెహోవాను సేవిస్తూ బ్రతుకుదా, ఆయన నామమును పట్టుకొని అనేకులకు పరిచయం చేస్తూ బ్రతుకుతానండి.